హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వేనిస్ వ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి హెయిర్ కట్ అండి. సెల్ఫ్ హెయిర్ కట్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా మన హెయిర్ అంతా నీట్గా చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకోవాలి. హెయిర్కి పైన మొత్తం కోంబింగ్ చేసుకొని నీట్గా చక్కగా పైన హెయిర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. ఒక చిన్న టైట్ హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలండి, మంచిగా మనకి హెయిర్ సమానంగా రావడానికి. సో ఆ విధంగా హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా నీట్గా కోంబింగ్ చేసుకోవాలి. చిక్కులు లేకుండా చేసుకోవాలి, కొంచెం హెయిర్ తడిగా ఉంచుకోవాలి. ఈ విధంగా హెయిర్ కోంబింగ్ చేసుకున్న తర్వాత మనం ఎంత హెయిర్ అయితే కట్ చేసుకుందాం అనుకుంటున్నామో అంత హెయిర్ వరకు మనం ఇంకొక చిన్నది బ్లాక్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. బ్లాక్ అనేది కాదు, ఏ రబ్బర్ బ్యాండ్ ఉన్నా ఏం కాదు, పెట్టేసుకోవాలి. సో మనం ఎంతవరకు హెయిర్ కట్ చేస్తాం అనుకుంటున్నామో అంతవరకు రబ్బర్ బ్యాండ్ని మనం పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మనం హెయిర్ చిన్నగా కట్ చేసుకోవాలంటే రబ్బర్ బ్యాండ్ పెట్టిన కిందకి కట్ చేయాలి. హెయిర్ కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలంటే రబ్బర్ బ్యాండ్ పెట్టిన పైన కట్ చేసుకోవాలండి. నేను పెద్దగా కాదు చిన్నగా కాదు, కొంచెం నాకు చిన్న కింద బాగా హెయిర్ పగిలిపోయినట్టు చిట్లిపోయినట్టు అయిపోయిందండి. సో నేను అక్కడి వరకే హెయిర్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ పెట్టేసిన తర్వాత ముందుకు మనకి వెనకాల ఎలాగో హెయిర్ కేర్ తెలియదు కదా, కొంచెం హెయిర్ని మొత్తం రబ్బర్ బ్యాండ్ పెట్టింది ముందుకు వేసుకొని కట్ చేయాలండి. ఎక్కడి వరకు కట్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడి వరకు ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ని పెట్టిన తర్వాత నేను పైనకి కట్ చేస్తున్నానండి, కిందకి కట్ చేయట్లేదు, ఎందుకంటే కింద మొత్తం చిట్లింది హెయిర్. సో ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ పైన కట్ చేస్తున్నాను. మనకు తక్కువ కావాలంటే రబ్బర్ బ్యాండ్ కిందకి కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మళ్ళీ హెయిర్ వేసుకొని నీట్గా కోంబింగ్ చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా హెయిర్ లాగా కనిపిస్తే దాన్ని మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను నా హెయిర్ని సెల్ఫ్ హెయిర్ కట్ చేసుకున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.